హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పుల్లగా కారంగా ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చిమిర్చి కొబ్బరి చట్నీ చేసుకుందాం. సీజన్లో దొరికే ఈ చింతకాయలతో చాలా రకాల వంటకాలుగా వాడుకోవచ్చు. ఈరోజు మాత్రం మనం మొదటిగా రోటి పచ్చడి చేసుకుందాం. ఇక మొదలెడదామా? కొత్త చింతకాయలు వచ్చినాయి కదండి, పచ్చడి చేసుకుందాం అనిపించింది. కొత్త చింతకాయల్లోకి కొబ్బరి ముక్కలు వేసి పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక కొబ్బరి చిప్ప, ఒక 20 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ మెంతులు. ఒక 1 కేజీ చింతకాయలతో పచ్చడి చేస్తున్నానండి. ముందుగా చింతకాయలని రోట్లో వేసుకుని మెత్తగా నూరుకుందాం. ఇది 4 నాకు ఇప్పుడు ఈ చింతతొక్కు తీసి పక్కన పెట్టి 1 స్పూన్ మెంతులు వేసుకుని మెత్తగా పొడి చేసుకుందాం. మెంతులు నలిగాక 1 స్పూన్ ఉప్పు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మెత్తగా నూరుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా నూరుకుందాం. ఇది మొత్తం నలిగాక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని చింతతొక్కు కూడా వేసి నూరుకుందాం. మనం చింతకాయ పచ్చడి నూరుకున్నాం కదండి, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని మంచి శనగ నూనె వేసుకుందాం. ఇందులో 10 మెంతి గింజలు, తాలింపు గింజలు వేసుకొని వేగనిద్దాం. ఇప్పుడు 1 స్పూన్ ఇంగువ, 10 ఎండుమిర్చి, దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోరగా వేపుకుందాం. ఇప్పుడు 1 గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. తాలింపు వేగాక మంచి సువాసన వచ్చేటప్పుడు చింతకాయ పచ్చడి కూడా వేసుకుని తాలింపు కలిసేలా కలుపుకుందాం. ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకొని 1
ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ పచ్చడిని వేపుకుందాం. అంతే అండి, మన చింతకాయ కొబ్బరి పచ్చడి తయారైనట్లే. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా సులువుగా, అంతే రుచిగా, తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.